ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కూలిపోయిందో, ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న కిందున్న ప్రాజెక్టులు నెర్రలిచ్చి నీళ్లు పారుతున్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని కేంద్రానికి చేతకాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్తారా? అంటే మీ భాగోతం బయటపడుతుందని, మీ చరిత్రను ఇప్పుతున్నామని, మీరు దోచుకున్న లక్షలాది కోట్లని ప్రజలకు వివరిస్తున్నామని, అందుకు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం మీరు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ వచ్చి 59 రోజులు, 30వ రోజునే మీరు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి. 10 సంవత్సరాలు పరిపాలించారు. గుడ్డి గుర్రాల పొళ్ళుతో మేరా కృష్ణా పరివాహక ప్రాంతంలో 1 ఎకరానికైనా మీరు నిలిచారా? శ్రీశైలం సొరంగ మార్గం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీతో వచ్చే సొరంగ మార్గాన్ని మొదలు పెట్టారు. కనీసం ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యులు మీరు. మీరా ఇందిరమ్మ రాజ్యాన్ని గురించి ప్రశ్నించేది? మీరా కాంగ్రెస్ పార్టీని గురించి ప్రశ్నించేది? లక్షలాది కోట్లు దోసుకొని కాంగ్రెస్ పార్టీని ఈనాడు నోరడ్డమేసుకొని ఇంకా మీరు అధికారంలో ఉన్నట్లు ఏదైతే నడుచుకుంటున్నారో అది ప్రతి తెలంగాణ బిడ్డ గమనిస్తున్నాడు. ఒకసారి మీకు బుద్ధి చెప్పారు. ఎన్నికలకు ముందు మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే ప్రజలు గమనించి మీకు బుద్ధి చెప్తే ఇంకా మీకు బుద్ధి రాలా. మళ్లీ రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈనాడు ప్రజలు. ఎన్నికల్లో ఏదైతే అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 48 గంటల్లోనే 2 గ్యారంటీలు. నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సుని ఇస్తామని చెప్పాం. ఉచిత బస్సు 1 రూపాయి ఛార్జీ లేకుండా ఈనాడు నా ఆడబిడ్డ ప్రయాణం చేస్తుంది. 2వ స్కీము రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో 5 లక్షలుంటే ఈ స్కీమ్ ద్వారా ఈనాడు పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం చేర్చుకోవడానికి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తున్నాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారు ఇంకా 2 స్కీముల గురించి కూడా చెప్పారు. మొదటిది, ప్రతి ఆడబిడ్డకి, అర్హులైన ప్రతి ఆడబిడ్డకి 500 రూపాయలకే గ్యాస్ మొద్దు అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నాం. అంతేకాదు ప్రతి అర్హులైన పేదవాడికి 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అది నిబద్ధత, మాట ఇస్తే నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం 100 రోజుల్లో చేస్తామని చెప్పాం. ఇంకా మా ప్రభుత్వం వచ్చి 60 రోజులు కూడా కాల. బరాబర్ 100 రోజుల్లో చెప్పిన హామీల్ని చేసి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది. ఎలా చేస్తుంది అనే దాన్ని కాదు మీరు ప్రశ్నిస్తాల్సింది. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాటనే రేపు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు క్షమించరు, ప్రజలు ఉపేక్షించరు. ఒకసారి పచ్చిగడ్డి పెట్టారు నీకు, నీ కార్యకర్తలకు పెట్టారు. మళ్ళీ రెండోసారి కూడా ఈసారి ఎండిగడ్డి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.